తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇది బ్రెయిన్ అన్నారు, మైండ్. ఇది బ్లాక్, ఓకే. మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్ సాంగ్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్. ఓకే సెకండ్ అండి. బట్ సీరియస్లీ అయితే అప్స్ అండ్ డౌన్స్ లో ఎవరైతే మన వెంట ఉండి మన గుడ్ అండ్ బ్యాడ్ తెలిసి కూడా మనల్ని కరెక్ట్ చేస్తూ మనతో ఉంటారో లైఫ్ లాంగ్, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్. సిక్స్త్ అండి. అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ప్రెసెంట్ అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అండి హాయ్, మీ పేరు? సుష్మిత. ఓకే, ఫన్నీ క్వశ్చన్స్ సార్, ఆన్సర్ చెప్తారా? యా సరే. అమ్మాయిలు ఎప్పుడు ట్రెడిషనల్ వేర్ వేసుకుంటారు? బాయ్ ఫ్రెండ్ మీట్ అయ్యేటప్పుడు. అంటే బాయ్ ఫ్రెండ్ మీట్ అవుతున్నారా? లేదు లేదు, ట్రెడిషనల్ వేర్ కదా. టెంపుల్ నుంచి వస్తున్నానండి. అంటే ఫస్ట్ టెంపుల్ గురించి అని చెప్పకుండా బాయ్ ఫ్రెండ్ మీట్ అయినప్పుడు అన్నారు. మీరు ఫన్నీ క్వశ్చన్స్ అన్నారు కదా, రియాలిటీ క్వశ్చన్స్ అన్నారు. ఏదైనా సరే, అంటే ఓకే బాయ్ ఫ్రెండ్ అన్నారు. ఓకే, మరి మీ బాయ్ ఫ్రెండ్ అంటే మీరు ట్రెడిషనల్ వేర్ లోనే వెళ్తారా బాయ్ ఫ్రెండ్ మీట్ అవ్వడానికి? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అంటే ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో చెప్పలేం కదా. ప్రెసెంట్ అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఎందుకు అలా ఖాళీ? ఎందుకంటే టైం లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే ఇప్పుడు టైం లేదా? అసలు మీ లైఫ్ లో టైమే లేదా? లవ్ కి టైం లేదు. మరి దేనికి టైం ఉంది? అంటే ప్రెసెంట్ ఫ్యూచర్ పైన కాన్సన్ట్రేట్ చేయాలి కదా. అంటే లైఫ్ సెటిల్ అవ్వాలనా? సెటిల్ అయిన తర్వాత మేబీ చూద్దాం. ఇంటెలిజెంట్ ఫెలో. అప్పుడు ఎవరైనా వస్తే చేసుకుందాం. మేబీ లవ్ చేసి చేసుకుంటారా లేదంటే అరేంజ్ చేసుకుంటారా? తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సార్. అరేంజ్ మ్యారేజ్ చేసుకోండి. అంత షై, అంత సిగ్గుపడుతున్నారు, అంత బ్లష్ అవుతున్నారు, అరేంజ్ చేసుకుంటారా? అంతే, అరేంజ్ మ్యారేజ్ పక్కా. ఒకవేళ మీకు పొరపాటున ఎవరైనా నచ్చేస్తే పేరెంట్స్ కి చెప్తాము, వాళ్ళు ఓకే అంటే మేబీ ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏం లేకుండా ఫ్రీగా ఉంటే చూడాలి. నీ ఫీలింగ్స్ నాకు అర్థమయ్యారా? జీవితం అంటే అంతేరా. అంటే పేరెంట్స్ ఓకే అంటారా? మరి ఒకవేళ మీరు చెప్తే ఇంట్లో. మా పేరెంట్స్ అయితే లవ్ గురించి అని చెప్పను, బట్ ఇప్పటివరకు ఏది చెప్పినా వాళ్ళు దీనికి అడ్డు చెప్పలేదు. అలాగని లవ్ చేయలేను కదా. మేబీ ఫ్యూచర్లో మీరు అన్నట్లు కరెక్ట్ పర్సన్ వస్తే ఇంట్లో డిస్కస్ చేసిన తర్వాత వాళ్ళు ఓకే అంటే కనుక చూడాలి. బట్ అప్పటి వరకు అయితే నేను ఏం అనుకోవట్లేదు. సరే ఓకే. ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్కి డిఫరెన్సెస్ ఏంటి? ఫ్రెండా? ఓకే ఓకే చెప్తాను. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా కింద పడ్డారు అనుకోండి, వెళ్ళి లేపేటోడు ఫ్రెండ్ అయితే, పగలబడి నవ్వి లేపేటోడు బెస్ట్ ఫ్రెండ్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఇప్పుడు ఎవరైనా కింద పడితే ఫస్ట్ హ్యాండ్ ఇచ్చి లేపితేనేమో ఫ్రెండ్, బాగా పగలబడి నవ్విన తర్వాత లేపితేనేమో బెస్ట్ ఫ్రెండ్. మరి బెస్టీ అంటే ఏంటి? బెస్టీ అంటే నాకైతే ప్రెసెంట్ ఆ వర్డ్ కి మీనింగ్ పర్ఫెక్ట్ గా నాకు కూడా తెలీదు. చూసారా సార్ డబుల్ యాక్షన్ అని మీరు అనుకున్న బెస్టీ మీ ఒపీనియన్ లో, వే ఆఫ్ థింకింగ్ లో ఏంటి? ఇన్ ద సెన్స్ అంటే మన గుడ్ అండ్ బ్యాడ్ అన్ని తెలిసి కూడా అప్స్ అండ్ డౌన్స్ ఎవ్రీ సిచ్యువేషన్ లో మనకి తోడుగా ఉండేవాళ్ళే బెస్ట్. ఫన్నీగా చెప్పాలంటే అది, బట్ సీరియస్లీ అయితే అప్స్ అండ్ డౌన్స్ లో ఎవరైతే మన వెంట ఉండి మన గుడ్ అండ్ బ్యాడ్ తెలిసి కూడా మనల్ని కరెక్ట్ చేస్తూ మనతో ఉంటారో లైఫ్ లాంగ్, వాళ్ళే బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళే బెస్ట్ అంటారు. యా అంతే కదా. సరే మీకు క్వశ్చన్ అడుగుతా. అను పార్క్ ని తెలుగులో ఏమంటారు? పార్క్ ని తెలుగులో మేబీ ఉద్యానవనం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్. వావ్ నైస్. సరే ఇంకా క్వశ్చన్ అడుగుతా. పనస పండు చివర్లో ఉంటుంది, ఉడతకి మధ్యలో ఉంటుంది, ఏంటది? నాకు అర్థం కాలేదు సార్. పనస పండుకి చివర్లో ఉంటుంది, ఉడతకి మధ్యలో ఉంటుంది. చారలా? రాంగ్ ఆన్సర్. చారలా కాదా?
పనస పండుగ చివర్లో ఉడతకి చారులు ఉంటాయా? పనస పండుగ చారులా? ఉడతకి పైన చారులు ఉంటాయి కదా. క్వశ్చన్ రిపీట్ చేస్తారు. క్వశ్చనే మర్చిపోయేవా? పనస పండుకి చివర్లో ఉంటుంది, ఉడతకి మధ్యలో ఉంటుంది. నా గొంతు పోయింది. ఉడత తెలీదు. థింక్ సరే ఆన్సర్ చెప్పనా? చెప్పండి. పనస పండులో లాస్ట్ లో ఉంటుంది, చివర్లో ఉంటుంది, ఉడతకు మధ్యలో అంటే డూ. పనస పండు అడిగినరా మీరు? నాకు నేనేమన్నాను? పనస పండు చివర్లో ఉంటుంది, ఉడత మధ్యలో ఉంటుంది. ఏంటది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. మీకు ఒకటి చూపిస్తా, అదే సాంగ్ అనేది మీకు గెస్ట్ చేయాలి. ఇదే సాంగ్ ఈజీగానే ఉంటుందండి, చెప్పచ్చు. తెలుగు సాంగేనా? తెలుగు సాంగే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తెలుగు సాంగ్. ఏమైనా క్లూ ఇస్తారా? క్లూ అంటే మనకి అది పని చేయాలి, అది పని చేయకపోతే మనకి అసలు వర్క్ చేయలేం. దీనికి మీనింగ్ ఏంటండి? నాకు తెలీదమ్మా. అది నేను అడుగుతున్నా అండి. పని చేయొద్దని రాసినట్లుంది మీరు అలా ఇండైరెక్ట్ గా. అక్కడ పని చేయొద్దు అని ఉంది కదా, పని చేయాలంటే అది ఉండాలి అన్నా నేను. అంటే సింగ్ చేయండి. ఇక్కడ పని చేయొద్దు అని ఉంది, ఏది పని చేస్తే అవుతుంది అనేది. ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. సింగ్ చేయండి. ఇదేంటి ఫస్ట్ స్టార్టింగ్ కనిపించేది, తర్వాత నో అని చెప్పు. నో అంటే దాన్ని ఇంకొక రకంగా ఏమంటారు? వద్దు. ఇంకా కాదు, ఇంకా అవ్వదు. ఇంగ్లీష్ లో స్టాప్. ఇంకా నో, ఇంకా నెవర్. నో, ఇంకా నాకు తెలియట్లేదు. ఈ పనుల్లో కనిపించలేదు. కట్ చేయండి, ఇంకా కట్ చేయండి, కట్ ట్రై చేయండి, చేయండి. కట్ చేయండి, కట్ చేయండి, కట్ చేయండి. ఏంటి, ఏ వెజిటబుల్ కట్ చేయాలి? ఫ్రూట్సా? వీడియో కట్ చేయండి. ఏం కాదు, ఇది మనం వాట్సాప్ అది యూజ్ చేసినప్పుడు ఇది ఏ సింబల్? ఇది ఈ సింబల్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా నేను పెట్టనండి వాట్సాప్ లో చాటింగ్స్, తెలియదు నాకు అది. ఈ సింబల్ ఎప్పుడు చూడలే మీరు? చూసినా బట్ నేను యూజ్ చేయను ఏ పర్పస్ కి. ఐడియా లేదా? ఇది బ్రెయిన్ అన్నారు, మైండ్. ఇది బ్లాక్, ఇగ్నోర్ బ్లాక్ బ్లాక్. ఓకే, ఇది మైండ్ బ్లాక్. మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్ సాంగ్. మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్, మైండ్ బ్లాక్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.